నమస్తే వెల్కమ్ టు 95 న్యూస్ నా పేరు రాజగోపాల్ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ రిటైర్మెంట్ పై సోనియా గాంధీ సంచలన ప్రకటన భారత్ జోడో యాత్రతో నా ఇన్నింగ్స్ ముగుస్తుండడం చాలా సంతోషకరమని వ్యాఖ్య అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం అమ్మాయి కోసం స్నేహితుడిని కిరాతకంగా హతమార్చిన యువకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబంపై నిప్పులు చెరిగిన బండి సంజయ్ కేసీఆర్ కుటుంబం పంచభూతాలను వ్యాపారంగా మారుస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు జంగారెడ్డిగూడెంలో స్కూల్ విద్యార్థిపై ఆగంతకుడు దాడి స్కూల్కు బయలుదేరుతుండగా ఇంట్లోకి వచ్చిన ఆగంతకుడు కత్తితో దాడి ఇక డీటెయిల్స్లోకి వెళ్తే కాంగ్రెస్ ఎంపీ యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ రాజకీయాల నుంచి తప్పుకోవడం గురించి ప్రస్తావించారు. భారత్ జోడో యాత్రతో తన ఇన్నింగ్స్ పూర్తి కానుండడం సంతోషంగా ఉందని చెప్పారు. భారత్ జోడో యాత్రను పార్టీకి ఓ మేలిమల్పుగా ఆమె వర్ణించారు. ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్లో 3 రోజుల పాటు నిర్వహిస్తున్న పార్టీ 8వ ప్లీనరీలో 2వ రోజు ఆమె ప్రసంగిస్తూ భారత్ జోడో యాత్రతో నా ఇన్నింగ్స్ ముగుస్తుండడం చాలా సంతోషం కలిగిస్తోందన్నారు. దేశాన్ని ఒక మలుపు తిప్పిన యాత్ర ఇది అన్నారు. సామరస్యం, సహనం, సమానత్వాన్ని దేశ ప్రజలంతా కోరుకుంటున్నారని ఈ యాత్ర రుజువు చేసిందని అన్నారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ నాయకత్వంలో 2004, 2009లో సాధించిన విజయాలు తనకెంతో సంతృప్తినిచ్చాయని, కాంగ్రెస్ పార్టీని మలుపు తిప్పిన భారత్ జోడో యాత్రతో ఇన్నింగ్స్ ముగించాలనుకోవడం సంతోషాన్నిస్తుందని సోనియా గాంధీ చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి యావత్ దేశానికి కూడా ఇది సవాలు వంటి సమయమని, దేశంలోని ప్రతి వ్యవస్థను బీజేపీ, ఆర్ఎస్ఎస్ తమ ఆధీనంలోకి తీసుకుని చిన్నాభిన్నం చేస్తున్న తరుణమని ఆరోపించారు. కొద్దిమంది వ్యాపారవేత్తలకు అనుకూలంగా వ్యవహరించడం దేశ ఆర్థిక పతనానికి కారణమవుతోందని అన్నారు. కాంగ్రెస్ కేవలం ఒక రాజకీయ పార్టీ కాదని, అన్ని మతాలు, కులాలు, జెండర్, ప్రజల వాణిని ప్రతిబింబిస్తుందని, అందరి కలలను సాకారం చేస్తుందని అన్నారు. ప్రధానమంత్రి మోడీ, బీజేపీ ఈ దేశంలో అన్ని వ్యవస్థలను తమ ఆధీనంలోకి తీసుకుంటున్నాయని ఆరోపించారు. బీజేపీ విద్వేషాన్ని రగులుస్తుందని, మైనారిటీలు, మహిళలు, దళితులు, గిరిజనులను టార్గెట్ చేసుకుంటోందని అన్నారు. రాజ్యాంగ నిర్దేశిత విలువలను ప్రభుత్వ చర్యలు కాలరాస్తున్నాయని చెప్పారు. మల్లికార్జున్ ఖర్గే నేతృత్వంలో 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించే లక్ష్యంతో కాంగ్రెస్ కార్యకర్తలు పనిచేయాలని పిలుపునిచ్చారు. Friends, this is a particularly challenging time for the Congress and for the country as a whole. Prime Minister Modi and the BJP RSS regime has relentlessly captured and subverted every single institution. It ruthlessly silenced any voice of opposition. It has caused economic ruin by favoring a few chosen businessmen at the expense of all others and of the people, of ordinary people. And most distressingly, it fuels the fires of fear and hatred against fellow Indians. It viciously targeted minorities and ignored crimes and discrimination against them, against women, against Dalits, and against Adivasis. It mocked Gandhiji, and through its words and actions shows its contempt for the values of our Constitution. In many ways, the situation today reminds me of the time when I first entered politics. Then, as now, we faced a difficult struggle ahead. And at this crucial time, each one of us bears a special responsibility towards our party and towards our country. The Congress is not just a political party. We are the vehicle through which the people of India fight for liberty, equality, fraternity, and justice for all. We reflect the voices of people of all states, religions, languages,
caste and genders. We work to uphold the dignity and fulfill the dreams of each and every Indian. So the path ahead is not easy, but my experience. ఈ గుండెల్లోనే కదరా అమ్మాయిని పెట్టుకున్నావంటూ గుండెని చీల్చాడు. మీద పడి పెదవులు కోసేశాడు. చేతి వేళ్లను నరికేశాడు. మర్మాంగము కోసేశాడు. కడుపులోని పేగులను సైతం బయటకు గుంజాడు. యువతితో ప్రేమ విషయంలో కిరాతకుడిగా మారి కలిసి తిరిగిన స్నేహితుడే అత్యంత దారుణానికి ఒడిగట్టాడు. హైదరాబాద్ నగర శివారు అబ్దుల్లాపూర్ మెట్ పరిధిలో జరిగిన ఈ ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. నాగర్ కర్నూలు జిల్లా చారకొండ మండలం సిరిసినగండ్లకు చెందిన నేనావత్ నవీన్కు దిల్సుఖ్ నగర్లో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతుండగా ప్రేలార హరిహర కృష్ణతో పరిచయమైంది. మంచి స్నేహితులయ్యారు. తొలుత నవీన్కు సమీప కళాశాలలో చదివే యువతితో పరిచయమై అది ప్రేమగా మారింది. ఈ విషయం హరిహర కృష్ణకు తెలుసు. నవీన్ బీటెక్ కోసం నల్లగొండలోని ఎంజీఎం కళాశాలలో, హరి పీర్జాదిగూడలోని కళాశాలలో చేరారు. నవీన్ నల్లగొండకు వెళ్ళాక యువతితో దూరం పెరిగింది. ఇదే అదనుగా యువతితో హరి స్నేహం పెంచుకొని ప్రేమించాడు. ఇది తెలిసాక నవీన్ కూడా ఆమెకు టచ్లోకి వచ్చాడు. దీన్ని తట్టుకోలేని హరి యువతిని దక్కించుకోవాలని, నవీన్ను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నాడు. నవీన్ హత్యకు 3 నెలలుగా హత్యకు పథకం రచించాడు. షాపింగ్ మాల్లో కత్తిని కొన్నాడు. నార్కట్పల్లిలో ఉంటున్న నవీన్ను పార్టీ చేసుకుందామని హరి హైదరాబాద్కు పిలిచాడు. ఈ నెల 17న ఇద్దరు పెద్దంబర్పేట వద్ద మద్యం తాగారు. బైక్పై అబ్దుల్లాపూర్ మెట్ వైపు వచ్చి మధ్యలోని నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లారు. ఆ సమయంలో యువతితో ప్రేమ వ్యవహారమై గొడవపడ్డారు. కింద పడ్డ నవీన్ను గొంతు పిసికి పదునైన కత్తితో హరి విచక్షణారహితంగా దాడి చేశాడు. మర్మాంగాన్ని కోసేశాడు. చేతి వేళ్లను నరికేశాడు. మొండెంను వేరు చేశాడు. కడుపులో పేగులను బయటికి తీశాడు. ఉన్మాదిగా మారిన హరి నవీన్ దుస్తులు తొలగించి చేతులకు గ్లోవ్స్ ధరించి శరీర భాగాలను కోసేశాడు. అతడి సెల్ ఫోన్ను పగలగొట్టాడు. హత్య దృశ్యాలను, అతడి గుండె మర్మాంగాలను ఫోటో తీసి యువతికి, కొందరు స్నేహితులకు హరి వాట్సాప్ చేశాడు. గుండెను బయటికి తీసిన తీరు వైద్యులను సైతం నివిరపరిచింది. ఏ అవయవాలను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపుతారో వాటినే ధ్వంసం చేసినట్టు వారు పేర్కొనడం గమనార్హం. క్రైమ్ సీన్లు, యూట్యూబ్ చూసి హత్యకు పక్కా ప్లాన్ చేశాడని, పూర్తి అవగాహనతోనే హరి దారుణాన్ని ఒడిగట్టినట్టు పోలీసులు, వైద్యులు అనుమానిస్తున్నారు. ఈ నెల 17న హైదరాబాద్కు వచ్చిన నవీన్ రాత్రి 8 గంటలకు హాస్టల్ స్నేహితుడు ప్రదీప్కు ఫోన్ చేశాడు. రావడానికి ఆలస్యం అవుతుంది, అన్నం తీసిపెట్టు అని చెప్పాడు. ఎంతకు రాకపోవడంతో 9:30కి ప్రదీప్ ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ వచ్చింది. తర్వాతి రోజు నవీన్ స్నేహితులు హరికి ఫోన్ చేయగా నిన్ననే అబ్దుల్లాపూర్ మోట్లో వదిలేసి వెళ్ళినట్టు తెలిపాడు. కాగా ఈ విషయాన్ని స్నేహితులు నవీన్ తండ్రి శంకరయ్యకు చెప్పి హరిహర కృష్ణ ఫోన్ నెంబర్ ఇచ్చారు. శంకరయ్య మాట్లాడినా హరి అదే సమాధానం చెప్పాడు. నవీన్ కనిపించడం లేదని ఫిర్యాదు చేసేందుకు తాను కూడా పోలీస్ స్టేషన్కు వస్తానని సలహా కూడా ఇవ్వడం గమనార్హం. మరోవైపు గత మంగళవారం హరికి శంకరయ్య ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. దీంతో వెంటనే నార్కట్పల్లికి వెళ్లి మిస్సింగ్ కేసు పెట్టారు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నవీన్ కుటుంబ సభ్యులు కేసులు పెట్టడం, పోలీసులు విచారణ వేగిరం చేయడంతో పట్టుబడతానని భావించిన హరి శుక్రవారం సాయంత్రం అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. నవీన్ను హత్య చేసినట్టు ఒప్పుకున్నాడు. అతడిని సంఘటనా స్థలానికి తీసుకుని వెళ్లి కుళ్ళిన స్థితిలో ఉన్న నవీన్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. హరి వాడిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. ఇంతటి దారుణ హత్య అతడు ఒకడే చేశాడా, ఇంకెవరి సాయమైనా తీసుకున్నాడా అనే కోణంలో విచారణ చేస్తున్నారు. కాగా ఇంత దారుణానికి ఒడిగట్టిన హరిలో ఏమాత్రం పశ్చాత్తాపం లేదని పోలీసు వర్గాల ద్వారా తెలిసింది. అడిగిన ప్రశ్నలకు మాత్రమే జవాబు చెప్తూ మౌనంగా ఉంటున్నట్టు సమాచారం. అతడిని పోలీసులు హయత్ నగర్ కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించడంతో చెర్లపల్లి జైలుకు తరలించారు. హరి హత్య చేసిన విధానం, ప్రవర్తనను బట్టి ఉన్మాది లక్షణాలు ఉన్నట్లు భావించిన జైలు అధికారులు అతడిని ప్రత్యేక బ్యారక్లో ఉంచినట్టు తెలిసింది. కరోనాకు గురైన హరికి తన కుమారుడు గంజికాసి ఇచ్చాడని, ఎవరిని ఒక్క మాట కూడా అనని వాడిని పొట్టన పెట్టుకున్నాడని నవీన్ తల్లి వాపోయింది. తండ్రి శంకరయ్య మాట్లాడుతూ యువతి సహా 3 ఒకే కాలేజీలో చదివారని, ఆమె విషయం తమ వద్ద ప్రస్తావన తేలేదని చెప్పారు. నవీన్ కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులు, బంజారా సంఘం నేతలు పెద్ద ఎత్తున అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్కు వచ్చి ఆందోళన చేశారు. జాయింట్ సిపి సత్యనారాయణ, డీసీపీ సాయి శ్రీ వారితో మాట్లాడి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. కాగా నవీన్ మృతదేహానికి ఉస్మానియాలో వైద్యులు శవపరీక్ష నిర్వహించారు. శనివారం ఆసుపత్రికి వచ్చిన తల్లిదండ్రులు, స్నేహితులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. పోస్టుమార్టం సమయంలో నవీన్ మృతదేహాన్ని చూసి వైద్యుల బృందం నివ్వెరపోయినట్టు తెలిసింది. హరిహర కృష్ణ ఈ నెల 17 నుంచి ముజారాబాగ్లో ఉంటున్న సోదరి ఇంటికి వెళ్ళలేదు. ఈ నెల 21న వెళ్ళాడు. ఆ కొద్దిసేపటికే నవీన్ తండ్రి ఫోన్ చేయడంతో స్టేషన్లో ఫిర్యాదు చేద్దాం రమ్మని చెప్పి బయటకు వచ్చాడు.
ఇంట్లోంచి వెళ్ళిపోయి ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. ఇక ఈ నెల 20 నుంచి హరి కళాశాలకు వెళ్లడం లేదని కాలేజీ వారు ఫోన్ చేయగా ఏదో జరుగుతోందని అతడి బావ బలుసు లక్ష్మీనారాయణ అనుమానించాడు. మలక్పేట స్టేషన్లో గురువారం మిస్సింగ్ కేసు పెట్టారు. మరోవైపు హరి తల్లిదండ్రులు మనస్పర్ధలతో విడిపోయినట్టు తెలిసింది. తండ్రి సంరక్షణలో అక్క వద్ద ఉంటూ ఇంజనీరింగ్ చదువుతున్నాడు. డబ్బు అవసరమైనప్పుడల్లా డెలివరీ బాయ్గా పనిచేసేవాడు. చూడండి 17వ తారీఖు నాడు మహాత్మా గాంధీ యూనివర్సిటీ నుంచి వాళ్ళ ఫ్రెండ్ హరిహర కృష్ణ పిలిస్తే ఏదో గెట్ టుగెదర్ అని చెప్పేసి పిలవడం జరిగిందంట. ఆ రోజు ఇక్కడికి హైదరాబాద్ రావడం జరిగింది. అదే రోజు నైట్ 17వ తారీఖు శుక్రవారం రోజే నైట్ ఇక్కడికి తీసుకొచ్చి చంపేసిందంట. అయితే మాకు 19వ తారీఖు వాళ్ళ కాలేజ్ నుంచి వాళ్ళ ఫ్రెండ్స్ ఫోన్ చేసి చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత మేము ఇక ఇక్కడ బంధువుల ఇంటి దగ్గర ఉన్నాడేమో అనుకొని మేము అదే రోజు వాళ్ళ బాబాయ్ కూడా చనిపోవడంతో మేము రాలేకపోయినాము. తర్వాత 20వ తారీఖు నాడు వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా నాకు హరిహర కృష్ణ అనే అబ్బాయి నెంబర్ నాకు రావడంతో ఆయనకు కాల్ చేసిన నేను. ఆయన కాల్ చేసిన తర్వాత అబ్బాయి కూడా నాకు ఏం తెలియనట్టుగానే ఉన్నాడు ఎన్ని రోజులు. ఏదో చిన్న గొడవ అయింది, అక్కడ నేను రోడ్డు పైన వదిలేసి వెళ్ళిపోయా అని చెప్పిన తర్వాత సర్లే అనుకుని మేము 21st రోజు కంప్లీట్ ఇద్దామని అబ్బాయి కూడా కాల్ చేసిండు. మధ్యాహ్నం 1 గంట వరకు 1 o'clock వరకు అతను కాల్ చేస్తూనే ఉండే. మేము అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత అద్దలోనే అబ్బాయి ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకొని ఇక పరారీ అయిందో, ఫోన్ ఇంట్లో పెట్టేసి వేరే దగ్గరికి వెళ్ళిపోయిందని వాళ్ళ బంధువులు చెప్తున్నారు. అయితే ఆ అబ్బాయి డీటెయిల్ తెలుసుకుని అరోరా కాలేజ్లో ఫైనల్ ఇయర్ చదువుతుంటే అబ్బాయి అని తెలుసుకుని వాళ్ళ కాలేజ్కి వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ ఫోన్ నెంబర్ తీసుకుని వాళ్ళ పేరెంట్స్ని కాంటాక్ట్ అయిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ కూడా డ్రామా చేసారు. సరిగా మాకు తెలియనట్టుగానే డ్రామా చేశారు. వాళ్ళ అబ్బాయి ఫోన్ ఇంట్లో పెట్టేసి ఇక్కడ పారిపోయిందని వాళ్ళు కూడా మలక్పేట పిఎస్లో కంప్లైంట్ ఇచ్చారు. ఆ తర్వాత ఇక మాకు 21వ తారీఖు నాడు నైట్ అబ్బాయి వచ్చి లొంగిపోయింటూ ఇట్లా స్పాట్ చూపించండి ఎస్ఐ ఫోన్ చేస్తే మేము మళ్ళీ ఇక్కడ అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చినాం సార్. అయితే మాకు కంపల్సరీ దీనిపైన న్యాయం జరగాలి సార్. ఇది ఇట్లాంటివి మళ్ళీ జరగకుండా న్యాయం జరగాలి సార్. అబ్బాయి 2 months అయితే బీటెక్ అయిపోయింది సార్, అంతలోనే ఇట్లా జరిగిపోయింది సార్. తెలంగాణలో కేసీఆర్ కుటుంబం చేస్తున్న భూదందాలు, కమిషన్ల దోపిడీ భరించలేక విదేశీ పెట్టుబడిదారులు రాష్ట్రానికి రాకుండా పారిపోతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ధ్వజమెత్తారు. కేసీఆర్ కుటుంబం పంచభూతాలను వ్యాపారంగా మారుస్తున్న మూర్ఖులు అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో నిర్వహించిన ప్రజాగోస బీజేపీ భరోసా స్ట్రీట్ కార్నర్ మీటింగ్లో మాట్లాడిన బండి సంజయ్ కేసీఆర్ కుటుంబంపై నిప్పులు చెరిగారు. 24 గంటల విద్యుత్పై కేసీఆర్ చెప్పేవన్నీ ఒట్టి బూటకమే అన్నారు. 24 గంటల కరెంట్ ఇస్తున్నట్టు నిరూపిస్తే నేను నా పదవికి రాజీనామా చేస్తానని, నిరూపించకపోతే కేసీఆర్ సీఎం పదవి నుంచి తప్పుకుంటారా అని ఛాలెంజ్ విసిరారు. 50,000 కాదు, 1,00,000 కాదు, 2,40,000 ఇల్లు ఇచ్చినాక మరి 6 రోజులు ఏం పాపం చేసినాక మీరు కారు గుర్తు ఓటేస్తారు కదా? ఓటేసిరా? ఓటేయకుండా ఎమ్మెల్యే ఎందుకు వెళ్తారక్క? ఇక్కడ ఎమ్మెల్యే పొట్టుపడి పైన చంపుతారు, లండన్ లో అమెరికా పెట్టుబడి పెడతారు, వాళ్ళు పెడుతున్నారు లేదా? మరి కారు గుర్తుకు ఓటేసే మీరు పువ్వు గుర్తుకు ఓటేయకుండా కూడా మోడీ సార్ మీకు 2,40,000 ఇచ్చిండు. ఈ ఆలేరుకు నీ ఇండ్లు ఇచ్చిండు. మరి 7వ ఇండ్లు ఎందుకు ఇస్తలేరు? అడగాల లేదా? అడగడానికే అడుగుమని చెప్పడానికే మీ దగ్గరికి వచ్చాక 2,40,000 మోడీ సార్ ఇస్తే కేసీఆర్ సార్ ఇండ్లు ఇస్తలేడక. ఎందుకు ఇస్తలేదంటే అబ్బో ఆలేరులకు మోడీ సార్ ఇచ్చిన ఇండ్లు ఇస్తే, పువ్వు గుర్తులు ఇచ్చిన ఇండ్లు ఇస్తే వీళ్ళందరూ పోయి పువ్వు గుర్తుకు ఓటేస్తారు కాబట్టి ఇండ్లు అంటాడు. మళ్ళీ రేపు ఎన్నికలప్పుడు వస్తాడు, ఒక్కరికో ఇద్దరికో ఇండ్లు ఇస్తాడు, మళ్ళీ ఓట్లు వేసుకొని పత్తాలే కూడా పోతాడు. అందుకే మీకు ఇల్లు కావాలంటే ఇంకా పక్క రాష్ట్రంలో ఇచ్చినాక మేము పక్క రాష్ట్రంలో సంవత్సరం లోపల 70,000 ఇల్లు కట్టించినాం. 70,000 ఇల్లు సంవత్సరం లోపల పువ్వు గుర్తు కట్టించిందాడ. కట్టించిన దసరా రోజు మంచి ముహూర్తం చూసాం. ఎందుకంటే ఇండ్లకు వెనక అంత మంచి జరగాలని కోరుకుంటాం. మనం ముహూర్తం చూసి మనం గృహప్రవేశం చేస్తాం. మంచి ముహూర్తం చూసి 70,000 మందికి దసరా రోజు తాళం చేలిచ్చి గృహప్రవేశం చేసిన పార్టీ పువ్వు గుర్తు పార్టీ భారతీయ జనతా పార్టీ. కేసీఆర్ సార్ మాత్రం ఆయన 100 గదుల ఇల్లు కట్టుకున్నాడు. 100 కూడా ఇల్లు కట్టుకున్నాడు. రోజుకోరు కూడా తాగుతాడు, రోజుకోరు కూడా వంటాడు, రోజుకోరు కూడా లేస్తాడు, రోజుకోరు కూడా మీటింగ్ పెడతాడు,
ఆయన సంవత్సరం లోపల 100 రూమ్ల ఇల్లు కట్టుకోవడం తప్ప 100 రూమ్ల గది బిల్డింగ్ కట్టుకోవడం తప్ప మనకు ఒక్క రూమ్ కట్టేటువంటి పరిస్థితి లేదన్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి. ఇక ఉద్యోగాలకి తమ్ములకు ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి అన్న మీ అందరికీ ఒక్కరికైనా ఎప్పుడు ఉద్యోగాలు వచ్చినాక మీ పిల్లలకు ఉద్యోగాలు వచ్చినాక ఎక్కడైనా ఎవరికైనా ఇచ్చినాక ఎన్నికలప్పుడు ఏమన్నారు ఇంటికి ఉద్యోగం ఇస్తా ఇచ్చే వరకు నేను ఇచ్చే వరకు 3,000 రూపాయలు జీతం ఇస్తాడు. ఒక్కరికి ఉద్యోగాలు మొన్న మా మోడీ సార్ ఇచ్చినాక 10 లక్షల మందికి ఉద్యోగాలు కేంద్ర సర్కార్ నౌకర్లు ఇచ్చిండు. వట్టి నౌకరు కాదు సర్కారు నౌకర్లు ఇస్తే ఈ యాదాద్రి భువనగిరి జిల్లాలో నాతో సెల్ఫీలు దిగారు. దాదాపు 4 సెల్ఫీలు దిగారు. అన్నా మోడీ సార్ మాకు సర్కారు నౌకర్లు ఇచ్చిండు. మోడీ సార్ దేవుడన్నా ఇలా కేసీఆర్ సార్ గడ్డాలు మీసాలు పెంచుకున్నా కూడా కనీసం మాకు ఉద్యోగాలు ఇస్తలేడు. ఆయన ఇంట్లో మాత్రం 5 ఉద్యోగాలు ఉన్నాయి. మోడీ సార్ మాత్రం 10 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చారు. 10 లక్షల ఉద్యోగాలు ఇస్తాడు. 2 లక్షల మందికి కేంద్ర సర్కారు నౌకర్లు ఇచ్చారు. మా తండ్రి ఉన్న కళలు నెరవేర్చినాం. కేసీఆర్ సార్ మనం విధిస్తున్నాడు. ఆయన ఇంట్లో మాత్రం ఎవరు ఖాళీ లేరక ఒకైనా ముఖ్యమంత్రి, ఆయన కొడుకు మంత్రి, ఆయన బిడ్డ ఎమ్మెల్సీ, ఆయన అల్లుడు మంత్రి. జంగారెడ్డిగూడెం పట్టణంలో స్కూల్ విద్యార్థిపై ఆగంతకుడు దాడి చేశాడు. తల్లిదండ్రుల వివరాల ప్రకారం పట్టణానికి చెందిన సంజయ్ అనే విద్యార్థి స్థానిక ఓ ప్రైవేట్ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. అదే స్కూల్లో సంజయ్ తల్లి ప్రైవేట్ టీచర్గా పనిచేస్తున్నారు. రోజు మాదిరిగానే స్కూల్కి బయలుదేరుతుండగా ఇంట్లోకి వచ్చిన ఆగంతకుడు మీ డాడీ ఎక్కడా అని అడిగారని, లేరు అని చెప్పడంతో అతనితో తెచ్చుకున్న పదునైన ఆయుధంతో తనపై దాడి చేశారని తెలిపారు. స్కూల్కి ఇంకా సంజయ్ చేరుకోలేదనే సమాచారాన్ని తండ్రికి తెలియపరచగా హుటాహుటిన ఇంటికి వచ్చిన తండ్రి రక్తపు మడుగులో పడి ఉన్న కొడుకును చూసి వెంటనే ప్రైవేట్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించాడు. చికిత్స అనంతరం జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వచ్చిన వ్యక్తి ఎవరో తనకు తెలియదని, ఇంతకుముందు ఎప్పుడూ అతన్ని చూడలేదని విద్యార్థి సంజయ్ తెలిపాడు. ఇల్లంతా రక్తమేనండి. పేక్ కూడా కోస్తాడండి. నేను నారాయణ స్కూల్లో చదువుతున్నాను. నేను స్కూల్కి వెళ్ళడానికి మొత్తం అంతా రెడీ అయిపోయి క్యాష్ బ్యాగ్ తీసుకొని వెళ్తుంటే ఎవరో తెలియని వ్యక్తి వచ్చారు. వచ్చి మీ డాడీ ఉన్నారా అని చెప్పి అడిగారు. అడిగితే నేను లేరు అంకుల్ బయటికి వెళ్ళారంటే వెంటనే నన్ను వెనక్కి తోసి బ్లేడ్తో కోసారు చేతి మీద. కొయ్యంగానే మళ్ళీ అదే ఫోర్స్తో మెడ మీద కూడా కొయ్యడానికి ట్రై చేశారు. మెడ మీద లైట్గా గీసుకుంది. నేను వెంటనే వెనకాల ఉన్న స్టిక్ తీసుకొని తన తల మీద కొట్టాను. నన్ను తల మీద కొట్టి ఇంట్లో ఉన్న వస్తువులన్నీ ఇచ్చాను తన మీదకి. తను బయటికి వెళ్ళాను. నా పేరు ధర్మవరపు గోపి అండి. మాది జంగారెడ్డిగూడెం. మా బాబు 8:30 స్కూల్కి వెళ్ళాల్సిన బాబు 9:30 వరకు స్కూల్కి వెళ్ళిపోతే మా మిస్సెస్ బాబు ఇంకా స్కూల్కి రాలేదు, నా టిఫిన్ బాక్స్ కూడా బాబు దగ్గరే ఉంది అంటే ఎందుకు స్కూల్కి వెళ్ళలేదని నేను పని మానుకొని బాబు దగ్గరికి వచ్చేపాటికి బాబు రక్తం అడుగులో పడిపోయి ఉన్నాడండి. అసలు ఏం జరిగింది ఏంటంటే నేను కంగారులో ఇక వెంటనే హాస్పిటల్కి వేసుకెళ్ళానండి. బాబుకి సుఖొచ్చినాక అడిగితే మీ డాడీ ఉన్నారా అని అడిగారంట. లేడన్నాడంట. లేడనగానే బయటికి వెళ్ళే బాబుని వెంటనే లోపలికి తోసేసి బాబు మీద అటాక్ చేసి ఇష్టానుసారంగా అతని దగ్గర తెచ్చుకున్న బ్లేడో శాఖతోనో దేనితోనో అటాక్ చేసేసాడంట అండి. అటాక్ చేసేపాటికి బాబు కూడా ప్రతిఘటించాడంట. అతను కూడా కొట్టాడంట. బాబుకి చేతికి ఇంజ్యూర్ అయింది, కుట్లు పడినాయండి. మాకు చాలా బాధగా ఉందండి. ఇలాంటి సంఘటన మళ్ళీ ఏ పేరెంట్స్కి జరగకూడదండి. అందుకని పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చామండి. ఇది సైకో పైన దొంగల పైన అర్థం కావట్లేదండి. చాలామంది అంటున్నారు మీకు ఎవరైనా శత్రువులు ఉంటారేమన్నారు. మాకు శత్రువులు ఎవరు లేరండి. మేము మా మిస్సెస్ ఎంప్లాయీ, నేను ఎంప్లాయీనండి. ఏదో చిన్నపాటి ఎంప్లాయీ ఉద్యోగం చేసుకుంటూ బతుకుతాం. ఇవాళ హాస్పిటల్లో 5,000 రూపాయలు అయినందుకు కాదండి మా బాబు మాకు బతికాడు, అక్కడ సంతోషం. అదే కనుక మెడకు కూడా అటాక్ ఇచ్చాడండి. కొంచెంలో తప్పుకుందో మెడకు తగిలినట్టయితే మా బాబు మాకు దక్కేవాడు కాదు. మొగల్పుర పోలీస్ స్టేషన్ పరిధిలో చెత్రినాక సిఐ సయ్యద్ అబ్దుల్ ఖాదర్ జిలానీ ఆధ్వర్యంలో మిషన్ చబుత్రా కార్యక్రమం నిర్వహించారు. రాత్రి సమయాల్లో రోడ్లపై తిరుగుతున్న యువకులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. चप्पल पे मैच खेलते हैं। कौन सा किट बैग है? तुम्हारी हालत को देखा तो वो समझ में नहीं आ रहा।
आप पढ़ते मदरसे में यही जिंदगी है तुम्हारी। तो सिगरेट आप पी रहे हैं, क्या बच्चे? फिर वो कौन से बच्चे हैं? यहाँ पे कहीं को बैठना होल्डिंग है वो कपड़ा గన్నవరం ఘటనలో రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న బీసీ నాయకుడు వీరంకి గురుమూర్తి కుటుంబ సభ్యులు మాజీ మంత్రి పరామర్శించారు. తోట్లవల్లూరులోని గురుమూర్తి స్వగృహానికి మాజీ మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర, మాజీ ఎంపీ కొనగల్ల నారాయణరావు, మాజీ ఎమ్మెల్యేలు బోడే ప్రసాద్, రావి వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ వైబీపీ రాజేంద్ర ప్రసాద్, పామరు టీడీపీ ఇన్ఛార్జ్ వర్ల కుమార్ రాజా, టీడీపీ నేతలు చేరుకున్నారు. గురుమూర్తి కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి మనోధైర్యం చెప్పారు. పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. గురుమూర్తి అక్రమ అరెస్ట్, గురుమూర్తి అక్రమ అరెస్ట్. చేస్తే టీపీ కూడా తగలేదు. సెక్షన్ 30 ఆ ప్రాంతానికి పోనీటి గన్నవరంలో పార్టీ కార్యాలయం తగలబెట్టారు. 144 సెక్షన్ 30 నారాయణ గారు పెద్ద మనిషి వెళ్ళి పోలీస్ స్టేషన్ దగ్గర 2 రోజుల తర్వాత పోలీస్ కేసులు ఇచ్చే పరిస్థితి. కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళ మీద 30 మంది ఇళ్ల మీద పడి దాడి బెదిరిస్తూ ఉన్నారు. ఎడిపోతూ ఉంది ఈ రాష్ట్రం. 20 ఏళ్ల క్రితం బీహార్ చెప్పుకునేవాళ్ళం. నిన్న బ్రహ్మనాయుడు గారిని మాచర్లో ఊరేగించారని ట్రాక్టర్ తగలబెట్టేశారు. మీ బతుకులు ఇంతేగా, ట్రాక్టర్లు తగలబెట్టడం, పార్టీ కార్యాలయాలను తగలబెట్టడం, కార్లు తగలబెట్టడం, మనుషులను చంపటం. అంటే పులివెందుల సంస్కృతిని కృష్ణా జిల్లా మహానుభావుడు పుచ్చలపల్లి సుందరయ్య గారు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం గన్నవరం. ఏం మాట్లాడుతున్నారు ఆ పశువులు రెండు? నిన్న కొడాలని మాట్లాడుతున్నాడు. గుడివాడ గుట్లేగాడు, గంజాయి, గుట్కా, క్యాసినో. రావి వెంకటేశ్వరరావుకి నాకు 2 కోట్లు పరువు నష్టం నోటీసు పంపించాడు. 2 కోట్లు కట్టాలంట. మేము లాయర్ ఫీజు 20,000 కట్టాలంట. నువ్వు నీ బూతులు పంచాంగానికి మేము ఎన్ని వందల కోట్లు నీ మీద పరువు నష్టం దావా వేయాలి. బూతుల మంత్రి కొడాలని 2,20,00,000 మీ ఇద్దరం కట్టాలా? ఏది ఒక పేద మహిళలు, ఎస్సీ మహిళలను రోడ్డు మీద పడేస్తే గుడివాడ వెళ్ళి కోర్టులో ఉన్న రావి వెంకటేశ్వరరావుతో కలిసి గుడివాడ వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టాం. రావి వెంకటేశ్వరరావు ఇంట్లో ఇప్పుడు పరువు నష్టం ఈ గుట్కా గడికి పరువు పోయిందంట.
ఈ గుట్లేగాడి పరుగు పోయిందంట, ఈ క్యాసినో వాడు ఇచ్చినాడికి పరుగు పోయిందంట. నువ్వు తిట్లేంటి? చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ బాబుని, తెలుగుదేశం పార్టీ నాయకులు అసలు నువ్వు మనిషా పశువా? అన్నం తినేవాడు మాట్లాడే మాటలు కాదు. బందర్ అంట సముద్రం దాటెళ్ళి మనం కొట్టుకోవాలంట ఆడు మేము పడవల మీద. అరే నీ మైండ్ కూడా పోయిందిరా. జగన్మోహన్ రెడ్డి బూట్లు అవుతుంటే మైండ్ కూడా పని చేయట్లేదు. ఏంద్ర సముద్రం మీద కొట్టుకుంటారు. కడప జిల్లా గోపవరం మండలం సోమశిల వెనుక జలాలలో రామాంజనేయులు అనే మత్స్యకారుడిని హత్య చేశారు తోటి మత్స్యకారులు. మృతుడు రామాంజనేయులకు ఇతర మత్స్యకారులకు మధ్య కొద్ది రోజుల క్రితం ఘర్షణ దిగింది. ఈ ఘర్షణలో రామాంజనేయులను తోటి మత్స్యకారులు నీటి నుంచి ఒడ్డుకు పారిపోయే సమయంలో తాడుతో గొంతు నులిమి హత్య చేసి నీటిలో వేసేశారు. అనంతరం తోటి మత్స్యకారులు దీన్ని సాధారణ మృతిగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారు. అనంతరం కేసు నమోదు చేసిన బద్వేల్ రూరల్ పోలీసులు అన్ని కోణాల్లో విచారించిన నేపథ్యంలో ఇది హత్యగా కేసు నమోదు చేసి హత్యకు కారణమైన 6 మంది మత్స్యకారులపై కేసు నమోదు చేసి కోర్టుకు హాజరుపరిచినట్లు మైదుకూరు డీఎస్పీ వంశీధర్ గౌడ్ మీడియాకు వెల్లడించారు. ఈ హత్య కేసు చాకచక్యంగా ఛేదించిన మైదుకూరు డీఎస్పీ వంశీధర్ గౌడ్, బద్వేల్ రూరల్ సిఐ హనుమంతు నాయక్, ఎస్ఐ చంద్రశేఖర్, పోలీస్ సిబ్బందిని కడప ఎస్పీ అంబురాజన్ అభినందించారు. వాళ్ళ పెద్ద మనిషి ఈ శివరాజు, అదేవిధంగా సుధాకర్, నాగేష్, బాబ్జీ, మల్లికార్జున, హనుక్ అని చెప్పేసి ఈ 6 మందిని పిలుచుకొని రావడం జరిగింది. వీళ్ళు ఈ 16వ తారీఖున ఈ రామాంజనేయులు ఇంకొక ఇద్దరు ఈ కూలోల్ని ఒంటిమిట్టకు చెందినటువంటి నర్సింహులు అనే ద్వారా ఇదని పిలిపించుకొని 16వ తారీఖున అక్కడ సోమశిల ప్రాంతంలో వాళ్ళ క్యాంప్ దగ్గర తీసుకొని వెళ్ళడం జరిగింది. అక్కడ 16, 17, 18వ తారీఖు వరకు ఓనర్ ఉంటాడు. తర్వాత శివరాత్రికని అతను ఊరికి వెళ్ళిపోయిన క్రమంలో అక్కడ మేస్త్రిగా ఉన్నటువంటి నాగేష్, ఇతను రామాంజనేయులు ఇరువురు అంటే అతనికి ఎనికి వెళ్ళిపోవాలని చెప్పేసి ప్రొద్దులూరికి చెప్పడము. దాంతో ఇతను ఈ నాగేష్ అనే అతనితో నువ్వు కూలికని వచ్చేసి మళ్ళీ ఇప్పుడు ఎలా వెళ్తావని చెప్పేసి గొడవపడడం, కొట్టడం. అదేవిధంగా 19వ తారీఖు ఉదయం 9 గంటలకి అతను వెళ్ళిపోతా ఉంటే ఎలా వెళ్తావని చెప్పేసి అతను గొడవపడి ఒక తాడు తీసుకొని, ఎందుకంటే ఇక్కడ కూలోళ్ళు ఇట్లా వెళ్ళిపోతా ఉంటే వాళ్ళకి ఇబ్బంది అని చెప్పేసి వీడిని చంపితేనే మిగతా వాళ్ళకు కూడా అందరికీ తెలుస్తుంది, లేదంటే ఇట్లా వెళ్ళిపోతా ఉంటే కూలోళ్ళు ఇబ్బంది అవుతుందని చెప్పేసి అతను ఈ నాగేష్, సుధాకర్ అనే వాళ్ళు ఒక తాడు తీసుకొని అతను వెళ్తా ఉంటే తాడు గొంతుకేసి లాగుతాడు. దాంతో అతను చనిపోతాడు. చనిపోయిన తర్వాత ఈ విషయము ఈ శివరాజ్ అని చెప్పేసి ఓనర్కి ఫోన్లో చెప్తారు. చెప్తే సరే డెడ్ బాడీ ఆడే పెట్టండి, ఈ మిగతా మా బంధువులు ఉన్నారు వాళ్ళ ముగ్గురిని పంపిస్తామని చెప్పేసి బాబ్జీ, మల్లికార్జున, హనుక్ అనే దాన్ని పంపించి ఈ బాడీని ఒక 7 కిలోమీటర్ల అవతల నీళ్ళలో వేసేయండి, పోలీస్ స్టేషన్కి చెప్తామని చెప్పేసి చెప్తారు. ఈ క్రమంలో ఇంకా ఈ కేసు నమోదు చేసుకుని వాళ్ళ మీద అనుమానం వచ్చిందని చెప్పేసి పోలీసు వాళ్ళు లోతుగా విచారిస్తున్నారని చెప్పేసి ఈ పెద్ద మనిషి దగ్గర వెళ్ళి వాళ్ళతో కలవడం జరగడంతో వాళ్ళు వచ్చి ఈ విధంగా జరిగింది, వాళ్ళకి ఏదైనా సాయం చేయమని చెప్పేసి హాజరు పెట్టడం జరిగింది. దీంట్లో ఈ ఎస్సీ ఇవి బులెటిన్ విశేషాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రిటైర్మెంట్ పై సోనియా గాంధీ సంచలన ప్రకటన. భారత్ జోడో యాత్రతో నా ఇన్నింగ్స్ ముగుస్తుండడం చాలా సంతోషకరమని వ్యాఖ్య. అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం. అమ్మాయి కోసం స్నేహితుడిని కిరాతకంగా హతమార్చిన యువకుడు. ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబంపై నిప్పులు చెరిగిన బండి సంజయ్. కేసీఆర్ కుటుంబం పంచభూతాలను వ్యాపారంగా మారుస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు. జంగారెడ్డిగూడెంలో స్కూల్ విద్యార్థిపై ఆగంతకుడు దాడి. స్కూల్కు బయలుదేరుతుండగా ఇంట్లోకి వచ్చిన ఆగంతకుడు కత్తితో దాడి. Stay tuned to 95 News.